ఇక్కడ వార్త కనబడుతున్నది. వాహన బీమా లేకపోతే బంకులో పెట్రోల్ కొట్టొద్దట, కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన. అంటే ఇప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆటోలకు కానీ చాలా వెహికల్స్కి ఇన్సూరెన్స్ లేదు. ఆ ఇన్సూరెన్స్ లేని కారణంగా కోర్టు ఏమంటుందంటే పెట్రోల్ బంకుకి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకే పెట్రోల్ కొట్టాలి అంటుంది. ఎడ చూపించాలి మరి? ప్రతి పెట్రోల్ బంకులో నాకు ఇన్సూరెన్స్ ఉన్నదో నా అది పెట్టుకొని తిరగడు కదా, అది పాసిబుల్ అవుతుందా? మన పెట్రోల్ బంకుల దగ్గర ఇంత పొడుగు లైన్లు ఉంటాయి, ఆయన చూపించలోపు ఆడ మొత్తం ఇంకా లైన్ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఎట్లా కుదురుతుంది ఇది? దేశంలో ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56% వాటికి ఇన్సూరెన్స్ లేదట. 56 వెహికల్స్కి. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలుంటే 16,54,00,000 వాహనాలకు ఎలాంటి బీమా లేదట. దేశవ్యాప్తంగా 4 కోట్ల పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట కోర్టు చెప్తున్నది. అంటే ప్రతి సంవత్సరం 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. 4 lakhs 4 to 5 lakhs జరుగుతున్నాయి. కనీసం బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోంది. బీమా లేకుండా వాహనం నడిపిస్తూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు లేదా 5,000 జరిమానాగా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు లేదా 10,000 రూపాయల ఫైన్ వేయాలి. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా 10,500,000 పరిహారం చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు వస్తాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని కోర్టు ఆదేశించిందట. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాలి. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ వాహన డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధానం చేయాలి. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గించేందుకు ANPR టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలు మరింత విస్తరించాలి అని సూచించిందట. సో ఇట్లా కొన్ని చెప్పింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, కోర్టు చెప్పింది కూడా పాయింటే. కానీ ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టొద్దు అని అంటే అది దాని ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నదే పాయింట్. సో ప్రభుత్వాలు అనుకుంటే ఎంతసేపు ఇన్సూరెన్స్ ఇప్పుడు జనరల్గా అయితే 2 వీలర్లకు అసలు ఇన్సూరెన్సే చేయించారు. ఒక్కసారి బండి కొన్నప్పుడు అయిందా, ఇక తర్వాత ఇన్సూరెన్స్ అనేది మర్చిపోతారు. కార్లకేమో ఎప్పుడైనా డ్యామేజ్ జరిగినప్పుడు లేకపోతే ఇబ్బంది అయినప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ట్రాఫిక్ పోలీసులకు కూడా నీకు ఇన్సూరెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చూసే పక్కన పోయి వసూళ్ల కార్యక్రమమే కదా మనది ప్రతిదీ. అందుకే సిస్టమ్ని కాపాడాలి అని అంటే పోలీసులకి శాలరీలు రావడానికి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని ఈ అక్రమంగా వసూలు చేయడం పక్కన పెట్టి అసలు ఇవన్నీ ఉన్నాయా, ఇన్సూరెన్స్ ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ప్రమాదాలు జరగకుండా ఎట్లా చూడాలి, సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు తాగకుండా బండి నడపడానికి ఎట్లాంటి అవగాహన కల్పించాలి. సో ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెడితే ప్రమాదాలు జరగవు. సో ప్రజలు కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటారు. కానీ పోలీసులకి ఇవాళ ఏమైపోయింది, వాళ్ళు ఆ నెల జీతం కోసం టార్గెట్లు పెడుతున్నారు ప్రభుత్వం వాళ్ళకి. సో వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎంతసేపు ఏం లేదు, వాళ్ళ అకౌంట్ నిండాలి అంతే. ఫస్ట్ ఈ సిస్టమ్ మారాలి.